హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పచ్చిమిరపకాయ ఆవకాయ. కొత్తగా అనిపిస్తుంది కదండి. నేను ఫస్ట్ టైం పెట్టడం అండి అండ్ తినటం కూడా ఇదే ఫస్ట్ టైం. కానీ టేస్ట్ చాలా బాగుంది, సూపర్ ఉందండి. నేను వ్యూస్ కోసమో వీడియో కోసమో చెప్పట్లేదు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అంత టేస్టీగా ఉండింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, వేడి వేడి అన్నంలో పక్కన ఆమ్లెట్ పెట్టుకొని ఇలా పచ్చిమిర్చి ఆవకాయ కలుపుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి తింటుంటే సూపర్ ఉంది నిజంగా. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా నచ్చింది. అంటే మనకి మిరపకాయ కారం ఉంటుంది అని భయపడక్కర్లేదండి. దీంట్లో మనం యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పచ్చిమిరపకాయని కూడా తినేలాగా ఉంటాయన్నమాట. చూసారు కదా, నేను కూడా తింటున్నాను, చాలా బాగుంది. అండ్ పచ్చిమిరపకాయ కూడా మనకు అంత కారం అనిపించదు, కొంచెం పులుపు అనేది యాడ్ చేస్తాం, సో అంత కారం అనిపించదు. చూడండి, నేను మా అబ్బాయికి తినిపిస్తున్నాను. వీడియో అనగానే రోహిత్ సిగ్గుపడుతున్నాడు, సో వాడికి కూడా పెడుతున్నాను. తింటున్నాడనమాట. తనకి కూడా అడుగుతున్నా ఎలా ఉందమ్మా అంటే బాగుంది అన్నాడు. మీరే వినండి. పచ్చిమిర్చి తింటావా? టేస్టీ. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూపిస్తాను. ముందుగా మనం ఇలా కొంచెం మనకి పెద్ద సైజు మిరపకాయలు ఉంటాయి కదండి, బజ్జీ వేసుకుంటాము, ఆ సైజు మిరపకాయలను తీసుకొని వాటిని తెచ్చుకున్నాక నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇలా తడేమీ లేకుండా ఒక క్లాత్ పరుచుకొని ఆరబెట్టుకోండి. పచ్చిమిర్చి మనకి పూర్తిగా ఆరాక ఇలా మనం ఒక్కొక్కటిగా తీసుకొని వాటికి సూది కానీ పిన్నీస్ కానీ తీసుకొని ఇలా స్లిట్ చేసుకోండి, ఇలా నాటు పెట్టుకోండి. సూది లేదా పిన్నీస్తో అయితే మనకి గింజలు అనేవి బయటకు రాకుండా ఉంటుంది. అదే మనం చాక్తో చేస్తే కొంచెం మనకి పెద్ద స్లిట్ వచ్చేసి మనకి గింజలు అనేవి బయటకు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండడానికి సూది కానీ ఇలా పిన్నీస్ కానీ యూస్ చేయడం మంచిదండి. ఇప్పుడు నేను టోటల్గా మొత్తానికి నాకైతే 10 నిమ్మకాయలు పట్టిందండి. ఫస్ట్ నేను 5 నిమ్మకాయలని కట్ చేసి రసం తీసుకున్నాను. మనకి నిమ్మకాయలో ఉండే రసాన్ని తగ్గటట్టు మనకి క్వాంటిటీ అనేది ఉంటుంది. రసం కాయలు అయితే మనకి ఎక్కువ పట్టవు, అదే మనకి ఎక్కువ రసం లేకపోతే ఎక్కువ పడుతూ ఉంటుంది. పులుపు అనేది మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పచ్చడి అంతా అయిపోయాక కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇలా మనం మొత్తం ఒక 5 తీసుకొని నేనైతే రసం తీసాను, కానీ నాకు ఇంకా పట్టేలాగా ఉన్నాయి కాబట్టి నేను టోటల్గా మొత్తం నాకు 10 వరకు పట్టిందండి నిమ్మకాయలు అనేవి. ఒక 10 నిమ్మకాయల వరకు రసం అనేది తీసుకున్నాను. తీసుకొని ఈ రసాన్ని మనం ఎండలో పెట్టుకొని ఎండపెట్టుకోవాలి. ఎండ బాగా ఉంటే 1 అవర్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఈ రసం అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఎండలో పెట్టి ఒక 1 అవర్ పాటు ఉంచి అప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇలా మనకి ఎండలో పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా తీసుకొని ఇలా పక్కన పెట్టి ఉంచుకోండి. అలానే 100 గ్రామ్స్ వరకు ఆవాలను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. అంటే ఆయిల్ ఏమీ వేయకుండా జస్ట్ ప్యాన్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మనకి ఇవి కలర్ చేంజ్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇలా మనకి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా బ్లెండ్ అవ్వదండి, మనకి బరకగానే ఉంటుంది. నేను ముందుగానే ఆవపిండి చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని కొంచెం వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను, నాకు ఈజీగా బ్లెండ్ అవుతుందని చెప్పి. వీటిని కూడా ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పచ్చడి కోసం అన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా మనం ఇలా నాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో ఒక 2 నిమ్మకాయలని ఇలా పిండుకొని ఆ రసాన్ని యాడ్ చేయండి. మనకి పిక్కలు ఏమీ రాకుండా చెయ్యి అడ్డు పెట్టుకొని పిండుకోండి, లేదా ఒక స్ట్రైనర్ని యూజ్ చేసుకొని దాంట్లో అయినా పిండుకొని యాడ్ చేయండి. ఇలా మొత్తంగా 2 నిమ్మకాయలని ఇలా
పచ్చిమిర్చికి ఆ పులుపు అనేది పట్టేటట్టు మొత్తంగా పచ్చిమిరపకాయల్లో పిండుకొని ఆ పచ్చిమిరపకాయల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి పచ్చడికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకవేళ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేశాక బాగా కలపండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసేసి, అలానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకుని, కారం కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. దానికి తగ్గట్టు 100 గ్రాముల వరకు ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పొడి పడింది. అలానే పావు కిలో వరకు కారాన్ని యాడ్ చేసాము. దీని ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వేరుశనగ నూనె అనేది తీసుకుంటున్నాము. మీకు ఇష్టమైతే నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, లేదా మిల్లు నుంచి అయినా తెచ్చుకొని యూస్ చేసుకోండి. మొత్తంగా అయితే 1 లీటర్ ఆయిల్ వరకు పడిందండి మొత్తం ఈ కేజీ మిరపకాయల పచ్చడి కోసం. ముందు హాఫ్ లీటర్ వరకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పచ్చడిని కలుపుకోవాలి. ఇలా మొత్తంగా ఒకేసారి వేసేయకూడదు. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు ఇలా కొంచెం కొంచెంగా మొత్తం అన్నీ కలిసేటట్టు ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా మనకి బాగా కలుపుకున్నాక ఎప్పుడైనా పచ్చడి అనేది బాగా కలపాలండి. ఒకవేళ ఇది మీకు కారం అని అనిపిస్తే చేతికి గ్లౌజెస్ యూజ్ చేసుకొని చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలపాలన్నమాట. మనకి మొత్తం అన్నీ కూడా సరిగ్గా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా ఎండబెట్టి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. మనం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, బయట మనకి జాడీలు అవి అమ్ముతారు కదా, లేదా గ్లాస్ జార్, ఇలా మనకి ఇలాంటి మెటీరియల్ వాటిలోనే మనం పచ్చడిని స్టోర్ చేసుకోవాలండి. ఏ మాత్రం కూడా స్టీల్ కానీ అల్యూమినియం కానీ వెజల్స్ వాడకూడదు. అయితే ప్లాస్టిక్ లేదా గ్లాస్ లేదా పింగాణి ఉంటాయి కదండి, మనం పచ్చళ్ళు అవి పెట్టుకునే జాడీల్లాగా, అవి వాడుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఇవంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా, మనం ఈ పచ్చడిని ఎందులో అయితే మనం తీసుకుంటామో ఆ డబ్బాని కానివ్వండి, ఆ జార్ని కానివ్వండి నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా తుడిచి ఎండబెట్టుకొని ఏమాత్రం తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ముందు ఆ డబ్బాలో నేనైతే ప్లాస్టిక్ తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో ముందుగా మనం కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని అప్పుడు ఈ పచ్చడిని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తంగా మనం కొంచెం కొంచెంగా పచ్చడి మొత్తం డబ్బాలో యాడ్ చేసేయాలి. ఇలా మొత్తం డబ్బాలో పచ్చడి అంతా వేసేసి ఇలా కొంచెం ప్రెస్ చేయండి. కొంచెం మనం ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ అనేది మనం చేసిన రోజు యూజ్ చేయాలండి. ఇంకొక హాఫ్ లీటర్ అయితే తర్వాత 2 రోజుల తర్వాత పచ్చడి అనేది ఊరాక అప్పుడు మిగిలిన హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు పైనుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది ఇలా యాడ్ చేయాలి. ఇలా పైనుంచి కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని రెబ్బలుగా తీసుకొని వాటిని బాగా దంచేసి వీటి పైన యాడ్ చేసి బాగా ప్రెస్ చేసేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 2 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. ఇలా మనం 2 రోజుల పాటు పచ్చడిని వదిలేయాలండి. అప్పుడు మనం ఓపెన్ చేసి మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పైనుంచి కిందకి మొత్తంగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసేసి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. వాటికి కూడా ఆయిల్ అది పట్టేటట్టు పచ్చడిలోకి వెళ్ళేటట్టు ఇలా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. మనకి పచ్చడి అనేది ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం మిగిలిన ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు.
మనం లీటర్ ఆయిల్ తీసుకున్నాం కదండి, దాంట్లో 1/2 లీటర్ అయితే ఫస్ట్ డే యూస్ చేసాం. ఇప్పుడు మిగిలిన 1/2 లీటర్ సెకండ్ డే యూస్ చేస్తున్నాం. ఇలా మనం మిగిలిన 1/2 లీటర్ ఆయిల్ కూడా మొత్తంగా యాడ్ చేసేసి బాగా పచ్చడిని పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక 1 డే ఇలా మనం ఊరబెట్టుకున్నాము అంటే తర్వాత రోజు చాలా బాగుంటుంది. మొత్తం మనకి పచ్చిమిర్చి అంతా బాగా ఊరిపోయి పచ్చిమిరపకాయలకి పులుపు కూడా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. సో అది మనకి బాగా తెలుస్తుంది. నార్మల్గా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కదా పచ్చిమిర్చి పులుసుల్లో వాటిల్లో. అలానే ఇందులో కూడా పులుపుగా అయిపోయి పచ్చిమిరపకాయ అనేది పుల్లగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు సరిపోకపోతే మళ్ళీ నిమ్మరసాన్ని వడకట్టుకొని తీసుకొని ఎండలో ఉంచి మళ్ళీ యాడ్ చేయొచ్చు. కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. అలా చెక్ చేసుకొని మీరు పచ్చడిని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆయిల్ అంతా యాడ్ చేసేసి ఇంకొక 1 డే వరకు దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత రోజు తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఏ పచ్చళ్ళలోనైనా వాడే కారం అనేది మనం కూర కారం వాడమండి, పచ్చి కారం వాడతాము. మిల్లులో మనం పచ్చి కారము పచ్చడికి అంటే వాళ్ళు సెపరేట్గా ఇస్తారు. ఆ కారాన్ని యూస్ చేయాలి. అలాగే ఈ పచ్చడి 3-4 రోజులైనా ఊరబెట్టుకోండి. ఆ తర్వాత అన్నంలోకి బాగుంటుంది. చూసారు కదండి, వేడి వేడి అన్నంలో ఇలా ఊరిన మిరపకాయ ఆవకాయతో కొంచెం గీ యాడ్ చేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. బాయ్, టేక్ కేర్.